హలో, హలో, ఇది మన జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది మేడం గారు? వెబ్సైట్ చెక్ చేస్తున్నాండి. పొద్దుగా చూస్తూనే ఉన్నాం, కనీసం ఎప్పుడు వస్తుంది? ఈ మంత్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా తెలియాలి కదా. ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు డిపార్ట్మెంట్ నుంచి. వరుసగా మీకు 15 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. మీరేమో నేను అధికారులు కనుక్కోమని చెప్తున్నా, మీరు కనుక్కుంటా అంటున్నా. మీరు కనుక్కుంటే ఏం చెప్తున్నా అదే మాట చెప్పండి కనీసం మాకైనా. అదే అండి, వెబ్సైట్ చెక్ చేసుకోమని చెప్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారా? అదే చెప్తున్నారు. అదే మాట ఎన్నిసార్లు చూసుకొని మెంటల్ గా ఆగమవుతున్నాం కదండి. 2 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ వద్ద అంటే ఇప్పుడు ఎగ్జామ్ మీరు ఒకరు రాసుంటే మీకు అర్థమయ్యేది అది ఎందుకు ఆగమవుతారో అనేది. ఎగ్జామ్ రాసి జాబ్ కోసం ఎదురు చూస్తుంటే మీకు అర్థమైంది ఎందుకు ఆగమవుతున్నాం అనేది. ఆ మాట ఎందుకు ఆగమవుతున్నారు ఏందండి? జిఆర్ఎల్ లో వస్తుందా రాదా అని ఆగమనేది అందరూ అవుతారు కదా. 50 మార్కులు వచ్చినోడు అవుతాడు, 60 వచ్చినోడు అవుతాడు. జిఆర్ఎల్ ఎప్పుడు ఇప్పుడు 2017లో 2012 ఏమైంది, 2008 ఏమైంది, 2017 ఏమైంది డిఎస్సి అట్లా కూడా మాది అయిద్దా? మేము కూడా రోడ్లకి పోరాటాలు గింటే చేయాల్సి వస్తుందని మాకు కూడా క్లారిటీ ఉండాలి కదా. వాళ్ళు ఇస్తారా ఎవరు? ఇప్పుడు మాది పెట్టి 2008 వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నారు. ఒక్క నిమిషం అండి, 2008 వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు మాది పెట్టి మాదేం పక్కన పడేశారు. అసలు మొన్నటిదాకా సీఎం ఆఫీస్ కు పోయింది అంటున్నారు. హైదరాబాద్ ఆఫీస్ కు అడిగినా కూడా సీఎం ఆఫీస్ కు పోయింది ఫైల్ అంటున్నారు. సీఎం ఆఫీస్ లో అడిగితే ఒక్క నిమిషం అండి, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి అడిగి అడిగితే ఉంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఏదన్నా విద్యాశాఖ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి వాళ్ళు అంటున్నారు. మిమ్మల్ని అడిగితే మీరు ఇదే మాట చెప్తున్నారు. ఎట్లా మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మీ మాటలను రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా రేపొద్దున దేంట్లో ప్రొసీజ్ చేయాలన్నా కూడా మీరు 15 రోజులు 20 రోజుల నుంచి మీకు ఎంత లక్షల మంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నా కూడా మీరు ఇదే మాట్లాడుతున్నారు కదా, మా తెలియదు అని. అదే సార్, మాకు ఏదన్నా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా చెప్పగలుగుతాము. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీరు ఒక అడగాలి కదండి. ఇంతమంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా ఆగమవుతాం అంటున్నారు, వాళ్ళు మెంటల్ గా ఆగమవుతున్నాం కనుక్కోమని చెప్తున్నారు అని. ప్రాసెస్ లో ఉంది, టైం పడుతుంది. ఎంత టైం? మేబీ 1 మంత్ పట్టితే ఈ మంత్ అయితే అంటే ఇవాళ మార్నింగ్ కూడా పేపర్లలో వచ్చింది, ఇవాళ సాయంత్రం కల్లా వస్తుంది అప్లోడ్ అయింది అని. ఇవాళ సాయంత్రం కల్లా అప్లోడ్ అయింది అని వస్తుంది. మా గ్రూపులు అన్నిట్లలో చక్కర్లు అవుతుంది. అదే మాకు అర్థం కావట్లేదు. మీరు అఫీషియల్ గా వస్తున్నాయి కాబట్టి అందుకే మీకు ఒక అఫీషియల్ గా మీరు ఒక నోట్ అని ఇవ్వచ్చు కదా. మేము ఈ మంత్ లో ఇస్తాము, నెక్స్ట్ ఇంకా 10 days లో ఇస్తాము, మీరు ఒక అఫీషియల్ నోట్ అని ఇవ్వచ్చు కదా. వెబ్సైట్ లో ఇప్పుడు మొన్న ఏముంది కమింగ్ సూన్ అని పెట్టారు, ఎయిట్ ఆప్షన్ కమింగ్ సూన్ అని పెట్టారు. అట్లనే ఈ డేట్ ను వస్తుందని అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టమని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నా మీరు చెప్పొచ్చు కదా కనీసం. మీకు రోజు నేనే కాదు, మా గ్రూప్ లో ఇప్పుడు 1000 మంది ఉన్నాం. ఒక గ్రూప్ అట్లా వచ్చే గ్రూప్ ని అందరం కాల్ చేస్తున్నాం. మీకు ఎవరు అడిగినా కూడా మీరు ఇదే సమాధానం చెప్తున్నారు అంటే కనీసం కనుక్కోనని చెప్పొచ్చు కదా మాకు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు అని చెప్తుంటే మళ్ళీ మీరు అదే మాట అంటారా? మీకు ఇట్లా స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నా కనీసం అది ఎప్పుడు ఇస్తారనైనా చెప్పండి అని మీరు ఒక మాట చెప్పొచ్చు కదా. మాక డైరెక్ట్ సార్ వాళ్ళ నెంబర్లు దొరకవు, మీరే ఉన్నారు మధ్యలో మాకను సార్ వాళ్ళకి. మీరు మధ్యలో మీరే ఒక మాట చెప్పారు. ఇట్లా డిమాండ్ చేస్తున్నా మీరు కూడా కొంచెం ఒక మాట ఇట్లా గట్టిగా అడుగుతున్నా ఒక మాట చెప్పొచ్చు కదా మీరు కనీసం. అడిగి ఒకటి అఫీషియల్ నోట్ అనేది ఇవ్వమని చెప్పరాదండి. ఈవినింగ్ కల్లా అయినా కూడా ఒక మాట మీ అందరూ అడుగుతున్నట్టు చెప్పరాదండి. తప్పకుండా ఈ మాట మాత్రం చెప్పండి. అఫీషియల్ నోట్ ఎప్పుడు ఇస్తారు? ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇచ్చేదన్నా కూడా ఒక అఫీషియల్ నోట్ చెప్పమని చెప్పండి కనీసం. ఎందుకంటే 2008 వాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఇప్పుడు జరిగిన డిఎస్సి వాళ్ళు ఆందోళన పడుతున్నారు.